వరకు విస్తీర్ణంగా ఉన్నటువంటి భూమిని అంతా కూడా బంగారు నాణాలను భరిస్తే ఎంత బంగారం అవుతుందో అంత బంగారయ్యా హరిశ్చంద్ర నిన్ను కొంటే. అంత ధనం ఈ కాశీక్షేత్రంలో ఒక్క నా దగ్గర తప్ప ఎవరి దగ్గర లేదు అన్నాడు. ఇంత ధనం ఎక్కడిదియా నీకు అంటే చచ్చేవాడల్లా కాశీలో చస్తూ ఉన్నాడు, వాడి మీద ఉన్న బంగారం అంతా నాకే వస్తున్నది. అందుకని కాటికాపరైనటువంటి నేనే ధనవంతుడని ఇక్కడ ఈ కాశీక్షేత్రంలో ధనాన్ని ఇచ్చినాడు హరిశ్చంద్రుడు. హరిశ్చంద్రస్తతో రాజా వశంశ్చండాల పక్కనే ప్రాతర్మధ్యాహ్న సమయే సాయం చైతదగాయత. ధనాన్ని ఇవ్వగానే ఆ ధనాన్ని విశ్వామిత్రుల వారికి చెయ్యా, మీరు అడిగినటువంటి సాధుగుణ్య దక్షిణ సరిపోయినదా? కరీంనగర్ నుండి హైదరాబాద్ వరకు బంగారు నాణాలను భరిస్తే ఎంత అవుతుందో అంత ధనాన్ని ఇచ్చిన తర్వాత ఇంకా కాదంటాడా? సరే సరే నేను యాగం చేసుకున్న తర్వాత మళ్ళీ గెలుస్తానులే అన్నాడు. ఆ ధనం తీసుకున్నాడు, వెళ్ళిపోయినాడు విశ్వామిత్రుడు. వాడు తీసుకువచ్చినటువంటి ఏ గొంగళి ఉన్నదో అది హరిశ్చంద్రునికి చేతుల్లో పెట్టినాడు. చేతుల్లో ఉన్నటువంటి కట్టెను పట్టుకోమన్నాడు. ఆ కట్టే గొంగళి పట్టుకొని ప్రయాణమే వెళుతూ ఇంటికి వెళ్ళిన తర్వాత హరిశ్చంద్రునితో అన్నాడు, నీవు ఈనాటి నుండి ఈ శ్మశానానికి కాపలాదారుగా ఉండాలి అన్నాడు. వెళ్ళినాడు, దాసుడు కదా ఇప్పుడు. ఆయన ఏ విధమైనటువంటి చింతన చేసినాడు, ఆయనలో కలిగేటువంటి యొక్క ఆ భావాలు ఎట్లా ఉన్నాయి అనేది చెప్తాడు వ్యాస భగవానుడు. బాలాం దీనముఖీం దృష్ట్వా బాలం దీనముఖం పురా మాం స్మరతి అసుఖావిష్టా మోచయిష్యతి నౌ నృపః. అక్కడికి వెళ్ళగానే భార్య జ్ఞాపకం వచ్చినది, ఆ తర్వాత కొడుకు జ్ఞాపకం వచ్చినాడు. ఎందుకయ్యా హరిశ్చంద్ర వీళ్ళని జ్ఞాపకం చేసుకుంటున్నావు అని అంటే, వెళ్ళినటువంటి నా భార్య ఏమనుకుంటూ ఉంటుంది అని అంటే, అంత ధనాన్నిచ్చి నా భర్త నన్ను అమ్మినాడు, దానికి రెట్టింపు ధనాన్నిచ్చి మళ్ళీ నన్ను కొనక్కపోతాడేమో ఎదురు చూస్తూ ఉంటుండవచ్చు నా భార్య. స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉండవలసినటువంటి నేను మా తండ్రి గారి దగ్గర లేను, మా తండ్రి గారు నన్ను మళ్ళీ కొనక్కపోతాడేమో ధనాన్ని ఇచ్చి అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి? ధనాన్ని సంపాదించేటువంటి ఉద్యోగాన్ని పొందినానా నేను? రాజ్యనాశ, రాజ్యము నష్టమైపోయినది, స్నేహితులు ఎవ్వరూ లేరు ఆయనకు. భార్యా తనయ విక్రయ, భార్యను తన కుమారుని కూడా అమ్మినాడు. ఇంత భయంకరమైనటువంటి కష్టము లోకంలో ఇంకెవరికైనా వస్తుందా? నా కష్టం వచ్చినది చాలామంది బాధపడతారు, ఏడుస్తూ ఉంటారు. ఒక హరిశ్చంద్రునికి వచ్చిన కష్టం వచ్చినదా లోకంలో ఎవరికైనా? ఆలోచించండి. ఒక శ్రీరామచంద్రునికి వచ్చినటువంటి కష్టం ఎవరికైనా వచ్చినదా? అందుకని మనకు వచ్చినటువంటి ఏ కష్టములు ఉన్నాయో అవి నిజానికి కష్టములు కావు. మనం హాయిగా సుఖంగా ఉన్నాము, మనకు కష్టాలే లేవు. ఈ విధంగా బాధపడుతున్నటువంటి వాడి అక్కడ శ్మశాన వాటికలో నివాసం చేస్తూ ఉన్నాడు. రోజటి వలె ఆనాడు స్నానం చేయాలి అని అనుకున్నాడు. స్నానం చేసి గుడికి పోయేదేవినా ఉన్నదా? శ్మశానంలో ఉండేవాడికి స్నానం ఎందుకు అని స్నానాన్ని మానివేసినాడు. శరీరమంతా ధూళి ధూసరితమై ఉన్నది, వేసుకున్నటువంటి బట్టలన్నీ కూడా మాసిపోయి చినిగిపోయినాయి. భోగం యందు లాలసత లేదు. ఆ శ్మశానంలో ఉన్న సమయంలో ఆయన యొక్క పరిస్థితి ఎట్లా ఉన్నది? విశాలంగా రాయగలిగినాడు వ్యాస భగవానుడు. కానీ నాబోటి వాళ్ళు దాన్ని చెప్పలేరు. ఒక పక్కన సంతోషపడే వాళ్ళు ఉన్నారు, ఇంకో పక్కన ఏడ్చే వాళ్ళు ఉన్నారు. ఎవరయ్యా సంతోషపడేది? శ్మశానంలో ఎవరైతే కాల్చే వాళ్ళు ఉన్నారో వాళ్ళు సంతోషపడతారు. శ్మశానానికి ఎప్పుడు శవాలు వస్తాయా అని ఎదురు చూస్తుంటారు. వాటిపైన ఉన్నటువంటి ఆభరణాలు మాకు వస్తాయని ఎదురు చూస్తూ ఉంటారు. మరణించినటువంటి తల్లిని తీసుకువెళ్ళినటువంటి వాళ్ళు కొడుకులు హాహాకారాలు పెడుతూ ఏడుస్తూ ఉంటారు. సగము గాలిన తర్వాత అందరూ వెళ్ళిపోగానే చితిపైన ఉన్నటువంటి ఆ శవాన్ని తీసుకొని తినాలి తోడేళ్ళు నక్కలు ఎదురు చూస్తూ ఉంటాయి. వాటి యొక్క కూతల చేత, భయంకరమైనటువంటి టపటపా అనేటువంటి శబ్దాల చేత, ధ్వనుల చేత కూడుకున్నటువంటి ఆ శ్మశానంలో నివాసం చేస్తూ ఉన్నాడు ఆయన. ఏవం ఒక్కటి కాదు, రెండు కాదు, జైమిని
12 నెలలు అంటే సుమారు 1 సంవత్సర కాలం గడిపినాడు ఆ శ్మశానంలో. ఒకనాడు ఆయనకు నిద్రనే రావడం లేదు. కూర్చొనున్నవాడు కూర్చున్నట్టుగానే నిద్ర వచ్చినది. ఇంతలో ఆ నిద్రలో ఒక భయంకరమైనటువంటి స్వప్నం వచ్చినది హరిశ్చంద్రునికి. ఆ స్వప్నంలో ఎవరు కనబడ్డారు అంటే 2 నల్లటి శరీరాన్ని ధరించినటువంటి వాళ్ళు కనబడ్డారు. హరిశ్చంద్రుడిని కొరడాలతో కొడుతూ తీసుకుపోతూ ఉన్నారు. ఎవరయ్యా మీరు అంటే, మేము యమభటులము. ఎక్కడికి తీసుకువెళుతున్నారు? నన్ను యమలోకానికి తీసుకువెళుతున్నాము అన్నారు. యమలోకానికి వెళ్ళినాడు. యమలోకంలో భయంకరమైనటువంటి వేదనలను అనుభవించేటువంటి ఏ వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ కుంభీపాకము, రౌరవము, మహారౌరవము, అసిపత్రవనము, ఎన్నో రకాలైనటువంటి విభాగాలు ఉన్నాయి అందులో. వాటిల్లో అనుభవించేటువంటి దుఃఖాలు అనుభవించే వాళ్ళందరి యొక్క ఎన్ని విభాగాలు ఉన్నాయో వాటన్నిటిలో ఈయనకు శిక్షలు వేస్తూ ఉన్నారు. 1 కాదు 2 కాదు 100 విభాగాల్లో ఆయనకు సంబంధించినటువంటి శిక్షలు అయిపోతూ ఉంటే ఆ లోకం నుండి మళ్ళీ నేలపైన పడ్డాడు. కుక్కగా జన్మించినాడు, నక్కగా జన్మించినాడు, పశువుగా జన్మించినాడు, పక్షిగా జన్మించినాడు. ఇవి ఒక 100 జన్మలైపోయినాయి. ఇంతలో ఆయనకు ఎవరో మహానుభావుడు కనబడ్డారు. అయ్యా నా పరిస్థితి ఏమిటి అంటే, నీవు కనుక ఒకవేళ చండాలుని సమీపంలో వృత్తి కోసమై దిగి ఈయన సమీపంలో నుండి నీవు తప్పించుకునే ప్రయత్నం చేసినావు అనంటే నీకు జరిగేటువంటి పరిణామం ఏమిటిదో ఇదంతా నీవు ఇప్పుడు స్వప్నంలో చూసినావు. ఒకవేళ ఈయన తప్పించుకొని శ్మశానంలో నుండి నా భార్య ఎక్కడ ఉన్నదో వెతుక్కొని ఆమెను తీసుకొని అయోధ్యకు పోదాం పదా అని వెళ్ళిపోయి కనుక ఒకవేళ ఉన్నట్టయితే భవిష్యత్తులో నీకు జరగవలసినది ఏమిటో అదంతా ఇప్పుడే స్క్రీన్ పైన చూపెట్టినట్టుగా చూపెట్టినది ధర్మం. ఎన్ని విభాగాల్లో ఎన్ని రకాలైనటువంటి శిక్షలు ఉన్నాయో వాటిన్నిటి కూడా అనుభవించవలసి వస్తుంది. ఎన్ని జన్మలున్నాయో పశుపక్ష్యాదులు వాటన్నిటి యొక్క జన్మనెత్తవలసి వస్తుంది. ఒక్కసారి ఉలిక్కిపడి నిద్ర లేచినాడు. లేచే వరకు ఆ నరకలోకము లేదు, యమభటులు లేరు, ఎవరూ లేరు. ఆశ్చర్యపోయినాడు. ఈ విధంగా శ్మశానంలో నిద్రపోకుండా తింటూ తినకుండా కాలాన్ని గడుపుతున్నటువంటి హరిశ్చంద్రుని సమీపానికి ఆ చండాలుడు వచ్చి నీవు చేయవలసినటువంటి కర్తవ్యం ఏమిటో కర్తవ్యాలన్నిటి కూడా బోధించినాడు. చితిపైన శవాన్ని పెట్టగానే మొట్టమొదట వాటిపైన ఉన్నటువంటి వస్త్రాలను తీసుకోవాలి, వాటికి వేసినటువంటి పూలమాలను తీసుకోవాలి. ఏం చేయాలి? ఆ పూలమాలను కింద వారవేయకుండా నీవే మెడలో వేసుకోవాలి అన్నాడు. చనిపోయినటువంటి శవాలపైన వేసినటువంటి పూలమాలను మెడలో వేసుకుంటాడు. చనిపోయినటువంటి శవాలపైన ఉన్నటువంటి వస్త్రాలను తీసి రుమాలు కట్టుకుంటాడు, శరీరం పైన వేసుకుంటాడు. యజమానికి తీసుకువెళ్ళి తర్వాత వీటినన్నిటి కూడా సమర్పణ చేస్తాడు హరిశ్చంద్రుడు. ఈయన పరిస్థితి ఈ విధంగా జరుగుతూ ఉంటే భార్య శైబ్య వెళ్ళినటువంటి ఏ గృహం ఉన్నదో బ్రాహ్మణ గృహం అయినప్పటికీ కూడా వాళ్ళకి ఏమాత్రము కనికరం లేదు. 24 గంటలు పని చేస్తూ ఉండగా ఒకనాడు ఆటలాడుకోవడానికి పిల్లవాడు వెళితే ఒక పాము కాటు వేయడంతో వాడు మరణించినాడు. మరణించినటువంటి వార్తను పిల్లలు వచ్చి ఈ విషయాన్ని చెప్పగానే నా పిల్లవాడు మరణించినాడు, వాడికి అంత్య సంస్కారం చేసుకుంటాను, అవకాశాన్ని ఇవ్వండి అని అడిగితే ఇంటి యజమాని అంటాడు, నా ఇంటిలో పని చేసుకోవడానికి నేను నిన్ను కొన్నాను కానీ నీ పిల్లవాడికి సంస్కారం చేయడానికా? మా పనులన్నింటినీ చేసిన తర్వాత వెళ్ళాలి. మధ్యాహ్నం ఎప్పుడో ఈ వార్త తెలిస్తే ఏ తల్లైనా కానీ మరణావస్థలో ఉన్నటువంటి కొడుకును రక్షించుకోవాలి అని అనుకుంటారు కానీ పాము కాటు వేసినదనే వార్తను విన్నప్పటికీ కూడా తన కర్తవ్యము యందు దృష్టిని సారించి అన్నము వండి వాళ్లకు వడ్డించి భోజనాలు చేసి బట్టలు వేసిన తర్వాత కాళ్ళొత్తి వాడు నిద్రపోయిన తర్వాత అప్పుడు పిల్లవాడి సమీపానికి పరిగెత్తుకుంటూ వెళ్ళే వరకు నురుగు గక్కుతూ ఉన్నటువంటి వాడి తల్లి చేతుల్లో వాడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. జగదంబ విశ్వపాలిని మాత. ఇంతలో ఆ పిల్లవాడిని ఒడిలో పడబెట్టుకొని భోర్న ఏడుస్తూ ఉన్నది. నోటి నిండా ఏడ్చుకునేటువంటి పరిస్థితి కూడా లేకుండా ఆ ధర్మం ఎంత భయంకరమైనటువంటి సంకటాన్ని తీసుకువచ్చి పెట్టినది అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఏమనుకున్నారు అనంటే
చిన్న పిల్లవాడిని ఒడిలో పెట్టుకొని ఏడుస్తూ ఉన్నది కాబట్టి ఇది బాలఘాతిని అయినటువంటి ఏదో ఒక దయ్యమై ఉంటుంది అని భావించి అందరూ కట్టెలు తీసుకువచ్చి కొడుతూ ఉన్నారు ఆమెను. ఎందుకయ్యా నన్ను కొడుతున్నారు అని ఏడుస్తూ ఉన్నటువంటి ఈమె అడిగితే, పిల్లలను చంపేటువంటి నీవు పూతన అనే పేరు గల ఒక రాక్షసివి, ఇవాళ ఎవరు పిల్లవాడినో తీసుకువచ్చి చంపి తింటూ ఉన్నావు, తన పిల్లవాడు మరణించినాడు అని ఆమె ఏడుస్తూ ఉంటే పిల్లవాడిని చంపుకొని తింటూ ఉన్నావు అని వాళ్ళు అపనిందలు వేస్తూ ఉంటే ఏది నిజము ఏది అసత్యము అనేటువంటి విషయాన్ని చెప్పుకునే స్థితిలో కూడా లేకుండా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నదామె. అందరూ కలిసి ఏం నిర్ణయం తీసుకున్నారు అనంటే, ఒకవేళ చిన్నపిల్లలను చంపేటువంటి ఈమెను వదిలిపెట్టినామనుకో, ఈ వాడలో ఈ రోజు పడ్డది రేపు ఇంకో వాడకు వెళుతుంది, అక్కడి పిల్లలను చంపుతుంది. అందుకని శ్మశానానికి తీసుకువెళ్ళి శ్మశానంలో ఆ చండాలుని చేత ఈ రాక్షసి యొక్క తలను నరికించుదాము అని చెప్పి వీళ్ళు తీర్మానం తీసుకున్నారు. అందరూ కలిసినారు, చండాలుని సమీపానికి వెళ్ళినారు. ఈనాడు నీ ఒక రాక్షసిని సంహారం చేయాలి అనగానే కొత్తగా ఉద్యోగానికి వచ్చినటువంటి హరిశ్చంద్రుడిని నియోగించినాడు. ఇంతవరకు చనిపోయినటువంటి శవాలను కాలుస్తూ ఉంటే పక్కన ఉండి చూసినాడు తప్ప ఒక వ్యక్తికి దండన విధించడం, దండన అంటే తలను తెగ్గొట్టడం అనేటువంటి పనిని ఇంతవరకు చేయలేదు. అదెవరో కాదు, ఒక ఆడదాని యొక్క తలను తెగ్గొట్టాలి అనగానే శరీరం అంతా గగుర్పాటు కలిగినది హరిశ్చంద్రునికి. చిమ్మం చీకటి, అమావాస్య చీకట్లు, అక్కడ ఇక్కడ గాలుతున్నటువంటి శవాల యొక్క శ్మశానంలో గాలుతున్నటువంటి ఆ మంటల యొక్క వెలుతురు తప్పితే ప్రకాశం అనేటువంటిది లేదు. కనిపించకుండా ఉన్నటువంటి ఆ దృశ్యంలో ఈమెను గొరగొర లాక్కొని వచ్చినారు. చంపవలసినటువంటిది ఈమెను అని చేతిలో పెట్టగానే ఆమెను చూసినాడు. కానీ గుర్తుపట్టే పరిస్థితుల్లో లేదు. నిరంతరం పని చేసి శరీరం అంతా కూడా కృషించిపోయినది ఆమె. నిరంతరము సేవ చేసి శరీరం అంతా ధూళిదూసరితమైపోయి మాసినటువంటి బట్టలతో కూడుకున్నటువంటి హరిశ్చంద్రుని కూడా గుర్తుపట్టే స్థితిలో లేడీన. అప్పుడు ఆమె, హా నాథరాజ నృపతా మామనాశ్వాస్య దుఃఖితాం క్వాపి సంతిష్ఠతా స్థానే విశ్రబ్ధం స్థీయతే కథం. హే ప్రభు నాథా, నీవు ఎక్కడ ఉన్నావయ్యా? ఇంతటి కష్టం నాకు వాటిల్లిన సమయంలో మరణించినటువంటి కొడుకును అంత్య సంస్కారం చేసి వాడికి ఉత్తమగతులు వచ్చేట్టుగా చేయన్నా, నన్ను చంపుతూ ఉన్నారు, నా చావుకు నేను ఇప్పుడు సిద్ధమై ఉన్నాను అని చెప్పాను. ఇటువంటి విపత్కరమైన పరిస్థితి వస్తే నీవు గనక మా సమీపంలో ఉంటే ఏదైనా ఒక మంచి తీర్మానాన్ని నిర్ణయాన్ని తీసుకునేవాడు కదా, ఎక్కడ ఉన్నావయ్యా? నిజంగా నీకు మామూలకంగా వచ్చినటువంటి పరిస్థితి ఏమిటి అనంటే, రాజ్యనాశ సుహృత్యాగో భార్యాతనయ విక్రయ. రాజ్యత్యాగమైనది, స్నేహితులు నీకు దూరం అయిపోయినారు, భార్యాపుతులు కూడా నీకు దూరం అయిపోయినారు అని ఏడుస్తూ ఉన్నది. ఈ ఏడుపులను వినగానే, ఆమె గట్టిగా అనేటువంటి మాటలు వినగానే ఒక్కసారి ఈమెవరో కాదు, నా భార్యనేనా అనేటువంటి సందేహం కలిగినది హరిశ్చంద్రునికి. ఒక్కసారి తేరిపారు చూసినాడు. చూడగానే ఆమె శరీరం అంతా కూడా ధూళి దూసరితమై ఉన్నది. అవునా కాదా అనేటువంటి దోలాయమాన స్థితిలో ఉన్నటువంటి తాను గుర్తించినాడు. నీవు శైబ్యవేనా అన్నాడు. నన్ను శైబ్యగా గుర్తించినటువంటి నీవెవరవయ్యా అన్నది. అనగానే నేను హరిశ్చంద్రుడను నీ భర్తను అనగానే ఒక్కసారి నేలపైన మూర్ఛపడిపోయినది. నా హరిశ్చంద్రుడైనటువంటి నా భర్త ఈ విధమైనటువంటి స్థితిలో ఉంటాడా? శ్మశానంలో ఏం చేస్తున్నావయ్యా నీవు అని అడిగినది. అడిగితే తర్వాత జరిగిన వృత్తాంతం ఆమెకు తెలియదు కాబట్టి చెప్పినాడు. ఆనాడు నేను నమ్మిన తర్వాత విశ్వామిత్రుడు నా సమీపానికి వస్తే నన్ను నేను అమ్ముకున్నాను, నన్ను కొనడానికి ఏ బ్రాహ్మణుడు రాలేదే. ఆ సమయంలో ఒక చండాలునికి నేను అమ్మకానికి పోయినాను, ఇప్పుడు నేను ఆయన అధీనంలో ఉన్నాను, నేను ఇప్పుడు చండాల దాసుడను అనగానే మూర్ఛపోయినది ఆమె. కొడుకు మరణించిన సమయంలో ఎంత ఏడ్చినదో దానికంటే రెట్టింపు ఏడుపు ఏడుస్తూ ఉన్నది. శైబ్యను అడుగుదాం, ఏమ్మా కొడుకు మరణించిన ఏడుపు కంటే ఇది ఎక్కువనానంటే ఆమెనే మాటల్లా ఒకటే. నా భర్త అయినటువంటి హరిశ్చంద్రుడు
ఒక స్థాయిలో ఉండవలసినటువంటి వాడు, అటువంటి వాడు శ్మశానంలో ఒక కాటి కాపరిగా ఉన్నాడు అంటే నా కొడుకు మరణించినటువంటి దుఃఖానికంటే అధికమైనటువంటి దుఃఖాన్ని పొందుతూ ఉన్నాను అని అంటుంది. యస్యాగ్రే వ్రజతః పూర్వం రాజానో భృత్యతాంగతాః సోత్తరీయైః అకుర్వంత నీరజస్కం మహీతలం. నా భర్త అయినటువంటి హరిశ్చంద్రుడు అయోధ్యానగరంలో వెళుతూ ఉంటే సామంతరాజులంతా కూడా ఆయన కాళ్లకు ఏవైనా రాళ్ళో లేకపోతే ఇసుక రేణువులో కుచ్చుకపోతాయని వాళ్ళ ఉత్తరీయాలతో మార్గాన్నంతా కూడా శుద్ధి చేస్తూ ఉండగా వెళ్ళినటువంటి వాడు మహానుభావుడు ఆయన. అటువంటి వాడు ఈనాడు కపాల సంలగ్న ఘటీఘట నిరంతరే మృత నిర్మాల్య సూత్రాంతర్గూఢ కేశే సుదారుణి. అక్కడ ఇక్కడ పడిపోయినటువంటి శ్మశానంలోని ఈ నివాసాన్ని చేస్తూ ఉన్నాడు, శ్మశానంలో నివాసం చేస్తూ ఉన్నాడు. ఎముకలతో కూడుకొని వెంట్రుకలతో కూడుకొని హాహాకారాలతో కూడుకున్నటువంటి ఈ శ్మశానంలో నివాసం చేస్తూ ఉన్నాడు అని అంటే ఈ దుఃఖాన్ని నేను తట్టుకోలేకుండా ఉన్నాను. చివరికి హరిశ్చంద్రునితో ఏమంటుంది అంటే, ఏమయ్యా ఇప్పుడు చాలా గొప్పనైనటువంటి సంకటంలో మనం పడిపోయినాం. హరిశ్చంద్రుడు ఒకవేళ అంటాడేమో ఏమని, మనం ముగ్గురం ఒక చోటికి చేరుకున్నాం, ఇప్పుడు నీవెక్కడున్నావో తెలియలేదు ఇంతకాలం, నేనెక్కడున్నావో నీకు తెలియలేదు, ఇప్పుడు మనం ఒక చోటికి వచ్చినాం కదా, ఇంకేమిటి మనం ఇక్కడి నుంచి పారిపోదాం పదా వేరే చోటికి అనే భావం ఇద్దరికీ రాదు. హరిశ్చంద్రుడు ఏమంటాడు అనంటే, నిన్ను నేను అమ్మడం వలన నీవు ఒక బ్రాహ్మణోత్తమునికి దాస్యవై ఉన్నావు, నన్ను నేను అమ్ముకోవడం వలన నేను ఒక చండాలునికి దాసుడనై ఉన్నాను. ఒకవేళ నీవు నీ దాస్యము నుండి తప్పించుకొని వచ్చినా నీవు అధర్మం చేసిన దానివి అవుతావు, నేను నా చండాలుడైనటువంటి నా స్వామికి నేను అన్యాయం చేసినా కానీ నేను కూడా అన్యాయం చేసిన వాడని అవుతాను. నా హృదయంలో ఉన్న మాటను చెప్పినావయ్యా, నీ ఒక పని చేస్తావా? ఏమిటి? ఏమీ లేదు, మన పిల్లవాడు మరణించినాడు, మరణించే సమయంలో నీకేదైనా కోరిక ఉంటే చెప్పుకో అని అంటారు. ఇప్పుడు నీవే కదా నన్ను చంపవలసినది, అందుకని నా కోరికల్లా ఒకటే, మరణించినటువంటి మన రోహితునికి అంత్య సంస్కారం చేసిన తర్వాత నన్ను చంపవయ్యా అన్నది. నా కష్టాలు వచ్చినా అంటారు. ఇంత కష్టం ఎవరికైనా వస్తుందా లోకంలో చెప్పండి? అప్పుడు అనేక రకాలైనటువంటి ఆలోచనలు చేసినాడు హరిశ్చంద్రుడు. ఒక మాట ఏమన్నాడు అనంటే, నీవు సత్యాన్ని పరిపాలించడం కోసము పిల్లవాడికి అంత్య సంస్కారం చేసిన తర్వాత నీవు బ్రాహ్మణింటికి వెళ్ళాల్సిందే. నిన్ను సంహారం చేసిన తర్వాత నేను కూడా ఈ దాసునింటిలో, ఈ చండాలునింటిలో నేను దాసునిగా ఉండవలసినదే. కానీ చివరిగా నాదొక కోరిక హరిశ్చంద్రుడు అంటున్నాడు. ఒకవేళ నేను ఏ పాపం చేసినానో ఆ పాప నిమిత్తంగా భార్యను దూరం చేసుకున్నాను, పిల్లవాడిని దూరం చేసుకున్నాను, పాపం చేసినట్టుగానే ఇతర జన్మల్లో ఏ పుణ్యమో చేసుకొని ఉండవచ్చును కదా నేను. ఒకవేళ ఏదైనా దానము చేసి ఉంటే, ఒకవేళ ఏవైనా యజ్ఞాలు చేసి ఉంటే, ఒకవేళ నేను ఏ గురువునైనా ప్రేమతో పాదాలొత్తి సేవ చేసి ఉన్నట్టయితే, పెద్దలను గౌరవించి ఉన్నట్టయితే, ఈ జన్మలో కాదు వచ్చే జన్మలో నీవే నా భార్యవు కావాలి, వచ్చే జన్మలో వాడే నా కొడుకు కావాలి, ఇంతకంటే ఇంకా నా కోరిక ఇంకొకటి లేదు అన్నాడు. ఒకటి మాత్రం తీర్మానం చేసినాడు. ఏమిటి అంటే, హే రాజా, పిల్లవాడికి అంత్య సంస్కారం చేస్తే చూస్తూ నీవు బ్రతకలేవు, నీవు మరణిస్తే నిన్ను చూస్తూ నేను బ్రతకలేను. అందుకని ఇప్పుడు ఏం చేద్దామో తెలుసునా? ఏమి లేదు, ఒక చితినే పెద్దగా పేర్చి పిల్లవాడితో సహా అటు నుండి నీవు ఇటు నుండి నేను ముగ్గురం కూడా ఈ చితిలో ప్రవేశిద్దాం, సమస్య పరిష్కారం అయిపోతుంది. కానీ శైబ్య ఏమన్నదప్పుడు అంటే, స్వామి నీవు ఇంతవరకు నాకు ధర్మాన్ని బోధించినావు, ఈ లోకంలో మనము సమస్యను పరిష్కారం చేసుకొని పోతాము, కానీ మరణించిన తర్వాత దాసులుగా మనం మరణించినాం కాబట్టి రెండో జన్మలో మళ్ళీ మనకు దాస్యం వస్తుంది. నీవు చండాలునికి దాసుడు కావలసినదే, నేను బ్రాహ్మణికి దాసురాలిని కావలసినదే.
ఇంతలో వాళ్ళు గత్యంతరం లేదు, పక్క నుంచి వచ్చినటువంటి వాళ్ళంతా ఏం మాట్లాడుతున్నారయ్యా మీరు, ఈ బాలఘాతిని అయినటువంటి ఈ పూతన స్వరూపిణి అయినటువంటి నీవు సంపవని తీసుకువస్తే ఇదా మీరు చేసేది, ఏం మాట్లాడుతున్నారు అనగానే ఏమి లేదు అన్నాడు. ఖడ్గాని తీసుకున్నాడు. ప్రేమానురాగాలతో చూసుకునేటువంటి తన భార్య యొక్క శిరస్సును ఖండించడానికి ముందుకు వచ్చినాడు. ఆ సమయంలో సరిగ్గా ఇదే కథ దేవీ భాగవతంలో వస్తుంది. ఇదే కథ మార్కండేయ పురాణంలో వచ్చినది. అమ్మవారిని స్మరణ చేస్తూ ఖడ్గాన్ని పైకి ఎత్తి ఆమె యొక్క శిరస్సు పైన పెట్టడానికి పూనుకున్నాడు. ఏ అమ్మవారిని స్మరించినాడు అనంటే శతాక్షి అనేటువంటి పేరు గల అమ్మవారిని స్మరణ చేసినాడు. ఆ శతాక్షి ఎవరు అనంటే ఆమెనే శాకంభరీదేవి. ఏ శాకంభరీదేవికి సంబంధించినటువంటి నవరాత్రులు రేపటి నుండి ప్రారంభం కాబోతున్నాయి. ఆ శాకంభరీదేవియే ఉపాస్య దేవత. ఎవరికి? హరిశ్చంద్రునికి. వాళ్ళ కులదేవం. ఎట్లయితే మనకు రాజేశ్వర స్వామి కులదేవం, కొండగట్టు ఆంజనేయ స్వామి కులదేవము అని అనుకుంటామో, హరిశ్చంద్రునికి ఎవరు కులదేవము అనంటే శతాక్షీదేవి, శాకంభరీ మాత. ఖడ్గాన్ని పైకెత్తినాడు. ఆమె పైన ఖండించడానికి, శిరస్సును ఖండించడానికి పూనుకున్నాడు. ఇక్కడ చింతయన్ పరమాత్మానమీశం నారాయణం హరిం హృత్కోటర గుహాసీనం వాసుదేవం సురేశ్వరం. హృదయం అనేటువంటి గుహలో నివాసం చేసేటువంటి ఏ వాసుదేవుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి ఉన్నాడో ఆ నారాయణమూర్తిని ధ్యానం చేసినటువంటి వాడై తాను ఖడ్గాన్ని పైకెత్తినాడు. ధర్ముడు, కాలము, దేవతలు, ఋషులు వీళ్ళంతా కూడా హరిశ్చంద్రుని యొక్క చరిత్రను క్షణము చూస్తూ ఉన్నారు. ఏమైనా కించిత్తు లోపం ఉన్నదో హరిశ్చంద్రుని యొక్క ధర్మంలో అని. ధర్మాన్ని ఆచరించే మనం ఎన్నో లోపాలు చేస్తూ ధర్మాన్ని ఆచరిస్తాం. ధర్మం చేసినాము అనేటువంటి ఒక అహంకారానికి పోతాం. కానీ ధర్మాన్ని ఆచరించే సమయంలో ఏ లోపము లేకుండా ఆచరిస్తున్నాడా లేదా అనేటువంటిది చుట్టూ ఉన్నటువంటి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, నేల, గాలి, పంచభూతాలు ఇవన్నీ సాక్ష్యములే మనం చూస్తూ ఉంటాయి. హరిశ్చంద్రుని విషయంలో ఇటువంటి అధర్మం అనేటువంటిది ఏది కూడా లేకుండా ఉండి తన సమీపానికి వచ్చినటువంటి భార్య యొక్క శిరచ్ఛేదం చేయడానికి పూనుకున్నాడు. తప్పకుండా ఈమె తలను నరికివేయడానికి కూడా వెనకామందులుగాడు అని భావించి క్షణకాలంలోనే ధర్ముడు అక్కడ ప్రత్యక్షమే. ఏవయ్యా నీవే పని చేస్తున్నావు, నీవు ఏ సత్యాన్ని నమ్ముకొని ధర్మముగా నీవు ఈ ఆచరణ చేసినావో నీ ఆచరణకు మేమంతా కూడా మెచ్చినాము అని అంటూ ఉండగానే ఆకాశం నుండి పుష్పవృష్టి కురిసినది. దేవతలంతా దుందుభులు మ్రోగించినారు. జగదంబ విశ్వపాలిని మాతాకి అయం పితామహ సాక్షాత్ ధర్మశ్చ భగవాన్ స్వయం సాధ్యాశ్చ విశ్వే మరుతో లోకపాలాశ్చ చారణాః నాగాః సిద్ధాః సగంధర్వాః రుద్రాశ్చైవ తథాశ్వినౌ ఏతే చాన్యే చ బహవో విశ్వామిత్రస్తథైవ చ. విశ్వామిత్రుడు, నాగులు, యక్షులు, గంధర్వులు, సిద్ధులు మొదలైనటువంటి వాళ్ళందరూ గుమిగూడి ఈయన యొక్క ధర్మం యందు ఉండేటువంటి నిష్ఠను చూచిన తర్వాత సంతోషపడ్డటువంటి వాళ్ళు ఈ జయజయధ్వనాలు చేసినారు. పుష్పవృష్టి కురిసినది. చంపడానికి ఉద్యుక్తుడైనటువంటి ఆయన ఎప్పుడైతే మానుకున్నాడో అందరూ హరిశ్చంద్ర భగవానికి జై అన్నారు. జగదంబ విశ్వపాలిని హరిశ్చంద్ర సమో రాజా నభూతో నభవిష్యతి. హరిశ్చంద్రునితో సమానమైనటువంటి రాజు ఇదివరకు లేడు, ఇక ముందు ఉండడు. అంత గొప్పనైనటువంటి వాడు ఈ హరిశ్చంద్రుడు అని చెప్పి విశ్వామిత్రుడే తన నోటి నుండి అన్నాడు. అందరూ కూడా సంతోషపడ్డారు. ఇంతలో ఇంద్రుడు హరిశ్చంద్రుడి సమీపానికి వచ్చినాడు. ఏమయ్యా హరిశ్చంద్ర, నీవు భూలోకంలో ఉండకూడదు, స్వర్గలోకమైన మా లోకానికి రావాలి అన్నాడు. హరిశ్చంద్రుడిని రమ్మన్నాడు. హరిశ్చంద్రుడిని రమ్మంటే హరిశ్చంద్రుని వెంట ఎవరు వస్తారు? భార్య వస్తుంది. భార్య వస్తే ఎవరు వస్తారు? కొడుకు వస్తారు. కానీ అప్పుడు హరిశ్చంద్రుడు ఏమన్నాడు అంటే, నేను ఒక మాట చెప్తానయ్యా ఇంద్ర, బ్రహ్మహత్యా గురోర్ఘాతః గోవధః స్త్రీవధస్తథా తుల్యమేభిః మహాపాపం భక్తత్యాగేప్యుదాహృతం.
తనను నమ్ముకోన్నటువంటి ఏ వ్యక్తులున్నారో ఆ వ్యక్తులను వదిలిపెడితే వచ్చేటువంటి దోషము పాపం ఏమిటో నీకు చెప్తాను విను అన్నాడు. ఎవరు మనను నమ్ముకొని బ్రతికే వ్యక్తులుంటారో, మనను విశ్వసించి మన యందే సంపూర్ణమైనటువంటి భావాన్ని కలిగినటువంటి వ్యక్తులై ఉంటారో వాళ్ళను వదిలిపెడితే మనకు వచ్చేటువంటి పాపం ఏమిటి అనంటే, వేదశాస్త్ర సంపన్నుడైనటువంటి బ్రాహ్మణుని చంపితే వచ్చే బ్రహ్మహత్యా పాపం వస్తుంది. లేదా తనకు చదువులు నేర్పినటువంటి గురువుగారిని నిష్కారణంగా చంపినటువంటి వల్ల వచ్చినటువంటి పాపం వస్తుంది. లేదా చక్కగా పాలనిచ్చి యజ్ఞాలను ఆచరించడం వలన స్వర్గానికి వెళ్ళేందుకోసమే ఉపయోగపడేటువంటి గోవును చంపడం వలన వచ్చేటువంటి పాపం వస్తుంది. ఏం చేస్తే? తనను నమ్ముకొని ఆశ్రయించినటువంటి వాడికి గనక ఒకవేళ మోసం చేసినట్టయితే, నిన్ను నమ్ముకున్నటువంటి వాళ్ళు ఎవరయ్యా, వాళ్లకు నీవేం మోసం చేస్తున్నావు హరిశ్చంద్ర అని ఇంద్రుడు అడిగితే హరిశ్చంద్రుడు అన్నాడు, అయోధ్య ప్రజలంతా కూడా నన్ను నమ్ముకొని బ్రతుకుతున్నారయ్యా. అందుకని ఒకవేళ నీకు నన్ను స్వర్గలోకానికి తీసుకువెళ్ళాలనే కోరికనే కనుక ఉన్నట్టయితే నేనొక్కడిని, నా భార్య, నా పిల్లలు కాదు, అయోధ్య ప్రజలందరినీ కూడా తీసుకువెళతాను అంటే వస్తాను అన్నాడు. లేకపోతే నేను ఇక్కడనే ఉంటాను. ఇంద్రుడికి మాత్రం కోరిక ఏమిటి? ఇటువంటి సత్యవ్రతుడు, సత్య పరిపాలన దక్షుడైనటువంటి ఒక మహానుభావుడు నా స్వర్గలోకంలో ఉంటే స్వర్గలోకానికి కీర్తి. ఒక తపశ్శక్తి సంపన్నుడు, ఒక విద్వాన్